ఆ! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రావెల్ బైట్స్. ఈరోజు మన కిచెన్లో మిరపకాయ బజ్జీ ఇంకా వంకాయ బజ్జీ టేస్టీగా ఎలా చేయాలో నేర్చేసుకుందాం రండి. ఇది ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా మా నాన్నమ్మ గారు చేశారు. నేను మీకోసం షూట్ చేశాను అనమాట. అయినా బజ్జీలు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. వర్షం పడుతున్నప్పుడు అంతే, ఇంకా ఫుల్ ప్లేట్ లాగిచ్చేస్తాం అనమాట ఎవరైనా సరే. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మధ్యలో కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట క్వాంటిటీని బట్టి. తర్వాత ఇలా మిరపకాయ తీసుకొని శనగపిండిని అంటుకున్నలాగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా మిరపకాయలు బజ్జీలు వేసేసుకోవాలి ఒకటి ఒకటిగా. ఈ బజ్జీలన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి బజ్జీలు సర్వ్ చేసేసుకోవటమే. ఇలా కాకుండా కొందరికి కట్ బజ్జీలు అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు మనం ఈ బజ్జీల్ని కట్ చేసేసుకోవాలన్నమాట ముక్కల కింద. ఇలా కట్ చేసి పెట్టుకున్న బజ్జీల్ని ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకున్నాక సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనకు కావాల్సిన వంకాయలు తీసుకొని మధ్యలోకి 4 ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా అని మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి, ఒక 1 or 2 మినిట్స్ అంతే. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వంకాయలు తీసుకొని లైట్గా, మన దగ్గర ఆల్రెడీ ఇళ్ళల్లో రెడీగా ఉంటుంది అనమాట పల్లీ మసాలా, పల్లీల పొడి అంటారు. ఆ పొడిని తీసుకొని మధ్యలోకి స్టఫ్ చేసేసుకోవడమే. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని తీసుకొని ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని ఆనియన్స్, లైట్గా కొత్తిమీర, లైట్గా జల్జీరా పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.